ధర్నాగా కూడా రాలే కనీసానికి కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, సిపిఎం వాళ్ళు వచ్చారు. ధర్నాకి రైతులు ఏం తిట్ట ఇబ్బంది పడుతున్నారు. మందు తాగి సత్యకాడికి వచ్చినాక కూడా కాంగ్రెస్ రాల. మిర్చి ధర ఇవాళ 15,000 16,000 13,000 ఎంత కావాలంటే 20,000 కావాలా. 20,000 రేటు కావాలా. 20,000 రేటు అయితే కొనుక్కుని ఆయన అటో ఇటో అమ్ముతాడు, కొనుక్కుంటాడు ఆయన. ఈ రైతు ఎత్తాడు. రైతు ఏం చెయ్యాలి ఇప్పుడు? తోటలు పోయి, పొలాలు పోయి, చేలు పోయి, చిలకలు పోయి, వర్షాలు ఎట్టొచ్చినాయి ఈ సంవత్సరం. చచ్చి కొట్టాపోతారు. చచ్చి కొట్టాపోయినరు. మనుషులు పోయినరు, పంటలు పోయినాయి, అన్నీ పోయినాయి, అన్ని అందాలు పోయినాయి. ఎట్లా ఏం చేద్దాని? ప్రభుత్వాన్ని ఏం చేద్దాని? మాకు పొట్టకి పిడికడ అన్నం పెట్టేటోళ్ళే కావాలా. ఈ కాంగ్రెస్ వద్దు, వద్దంటే వద్దు. కాంగ్రెస్ వద్దు. కేసీఆర్ 20,000 రేటు పెట్టించండు, 25,000 రేటు పెట్టించండు. రైతులకు బాగా నచ్చేసిండు ఆయన. ఒక్కసారి గెలిపియాలని చూసి చేసి చేయబట్టి ఇప్పుడు మా చెప్పులతో మేము తన్నుకుంటాను. మేమే తన్నుకుంటాను. మద్దతు ధర 20,000 రేటు కావాలా. 20,000 పక్కా రేటు కావాలా. 20,000 రేటు కావాలా. కొనుక్కునే ఆయన 2,000 అటో ఇటో కావాలా. ఇదే చెప్తా. మాకు పక్కా 20,000 రేటు కావాలా. నువ్వు నీ చేతనైతే చేయి, లేకుంటే చేచోడు వస్తాడు అని చెప్తా. అంతే. ఇక ఈ చెప్పిండుగా పొలం బంగారం పెట్టిండు. 4,000 పింఛను పెట్టిండు. 6 గ్యారంటీలు ఇస్తానని మా జనాన్ని మోసం చేసిండు. 6 గ్యారంటీలు వెయ్యి. ఎవడు ఏమన్నాడు? రేటు తగ్గించి పెట్టుకో. నిన్నెవడు ఏమన్నాడు? గవర్నమెంట్కి ఎంత లాసు? నువ్వు ఉచిత బస్సు ఇస్తే గవర్నమెంట్కి ఎంత లాసు? ఆ లాసు మొత్తం మానేత్తను కొట్టాలా? ఆ లాసు మొత్తం మానేత్తేనే పడేది గవర్నమెంట్. మీరే చెప్పండి. 100 రూపాయలు అయిన కాడ 50 రూపాయలు చెయ్యి బస్సు టిక్కటి. నిన్నెవరు ఏమన్నారు? బస్సు ఫ్రీ ఎవరు ఏమన్నారు? నిన్ను మేము అడగలేదు కదా. నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయి. అంతే.